ఈ శరీర సంబంధమైన కుష్ఠము ఒక వ్యక్తిని మనుషులకు దూరంగా, నివాసాలకు దూరంగా పెట్టి, ఆ కుష్ఠము చేత అతడు తన జీవితకాలం అంతా ఎలాగైతే వ్యధకి గురై బాధపడుతూ కృంగిపోతూ అలాగే మరణిస్తున్నాడో, ఆ కుష్ఠము శరీరానికి హాని అయితే పాపము ఆత్మకి హాని చేస్తుంది. దేవుడికి దూరంగా, పరిశుద్ధతకి దూరంగా, వాగ్దానాలకి దూరంగా, పరలోకానికి, నిత్య జీవానికి మనం దూరంగా పెట్టేదే పాపము. ఆ పాపం అనే కుష్ఠం వల్ల మన ఆత్మ చివరికి కృషించిపోయి ఎక్కడ వేయబడుతుందంటే రెండవ మరణముగా చెప్పబడే నిత్య నరక అగ్నిగుండంలో వేయబడుతుంది. కనుక శరీరానికి కుష్ఠమైన, ఆత్మలో ఉన్న పాపమైన ఆ రెండింటికి మందు ఏంటంటే యేసు ప్రభు రక్తం.